నీ ఆస్తినంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోవాలి. దైవ వాక్కు సెలవిస్తుంది కనుక మనల్ని డబ్బు చూసుకుంటూ సరిపోదు, కానీ బిడ్డలకి జ్ఞానం కావాలి, బిడ్డలకి చదువు కావాలి. చదువు లేకపోతే అజ్ఞానంగా ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేస్తే మనకు మేలు, సమస్తం కూడా జ్ఞానం వల్ల బయలుపరచబడతా ఉంటుంది కనుక బిడ్డలకి చదువు ప్రాముఖ్యం. యవనస్తులు చదువుకునేటప్పుడు ఫెయిల్యూర్ అనేది చూడకూడదు. నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చదువు టైంలో ఉన్నప్పుడు ఫెయిల్ అనేది అవ్వకూడదు. అవ్వకుండా చూసుకుంటే లైఫ్ సక్సెస్ఫుల్ గా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకసారి ఫెయిల్ అయ్యామా మళ్ళా గెట్ అవ్వడం కష్టం. చదువు ప్రాముఖ్యం. కాబట్టి యవనస్తులారా, చిన్న బిడ్డలారా, మీరు చక్కగా చదువుకోవాలి. మీ కొరకు మేము బాగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రాంతాలు, మా పట్టణాలు, ఈ ప్రాంతం అంతా మరి మారిపోవాలి అంటే చదువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చదువును పాడు చేయడానికి అపవాది వాడు ఎంతగానో పని చేస్తూ ఉంటాడు. ఎంత కష్టమైనా పిల్లల్ని చదువు మీద పెట్టాలి, చదివించాలి.